నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. శుభకార్యం అంటేనే అదో హంగామా, నిశ్చితార్థం అంటేనే అదో పెద్ద సంబరం. బంగారు ఉంగరాలు, పట్టు వస్త్రాలు, వజ్రాల మెరుపులు, ఇవే కదా మనకు గుర్తొచ్చేవి. కానీ కాలం మారుతోంది, ఆచారాల వేగం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి తరం, అదేనండి ఈ జెన్జీ కుర్రాళ్లు వింత వింత పోకడలకు తెరలేపుతున్నారు. ఉంగరాలు మార్చుకోవడం పాత ట్రెండ్ అంటున్నారు. ఖరీదైన డైమండ్ రింగ్స్ కంటే ఒంటి మీద పచ్చబొట్టే మిన్నా అంటున్నారు. పెళ్లికి ముందే ఒకరి పేర్లు మరొకరు శాశ్వతంగా ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అసలు ఈ టాటూ ఎంగేజ్మెంట్ వెనుక ఉన్న మర్మమేంటి? ఈ నొప్పిలోనే ప్రేమ ఉందని వీళ్ళెందుకు నమ్ముతున్నారు? ఆసక్తికరమైన ఈ కొత్త ప్రపంచంపై స్పెషల్ స్టోరీ. సాంప్రదాయం, ఆధునికం, ఈ రెండిటి మధ్య యుద్ధం మొదలైందా? నిన్నటిదాకా నిశ్చితార్థం అంటే రెండు కుటుంబాల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఉంగరాలు మార్చుకునే పద్ధతి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నేటి యువత ఉంగరాల బరువు కంటే భావోద్వేగాల లోతుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే ఉంగరం తీస్తే పోతుంది, కానీ టాటూ వేస్తే పోదు కదా అన్న లాజిక్ తీస్తున్నారు. నిశ్చితార్థం వేదిక నుంచి టాటూ స్టూడియోలకు షిఫ్ట్ అయింది. ఒకరి వేలుపై మరొకరి పేరు, లేదంటే ఒకే రకమైన సింబల్స్. ఇది కేవలం ఫ్యాషన్ కాదు, ఇదొక పర్మనెంట్ కమిట్మెంట్ అని ఘంటాపదంగా చెప్తున్నారు ఈ కొత్త తరం ప్రేమికులు. అసలు ఈ టాటూ ఎంగేజ్మెంట్ లో ఉన్న థ్రిల్ ఏంటి? నిపుణులు చెప్తున్న దాని ప్రకారం నొప్పిని పంచుకోవడమే ప్రేమగా వీరు భావిస్తున్నారు. రింగ్ ఫింగర్ మీద టాటూ వేయించుకునేటప్పుడు కలిగే ఆ సూది పోటు తమ బంధం ఎంత బలమైనదో గుర్తు చేస్తుందని ఈ జెన్జీ కుర్రాళ్ల నమ్మకం. పైగా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. లక్షలు పోసి డైమండ్ రింగ్స్ కొనడం కంటే కొన్ని వేల రూపాయలతో జీవితాంతం ఉండేలా ఒక గుర్తును వేయించుకోవటం బెటర్ అని వీరు వాదిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వివాహాలకే పరిమితం కాలేదు, పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లో కూడా ఈ టాటూల ట్రెండ్ జరుగుతోంది. ఒకప్పుడు టాటూలంటే కేవలం అబ్బాయిలే వేయించుకుంటారనే అపోహ ఉండేది, కానీ ఇప్పుడు అమ్మాయిలే ఇందులో ముందుంటున్నారు. తమ భాగస్వామి మీద ఉన్న ప్రేమని చాటి చెప్పడానికి వేలుపై గుండె గుర్తు లేదా పెళ్లి తేదీని వేయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే వైరల్ అవుతున్నాయి. రింగ్స్ ఆర్ టెంపరరీ, టాటూస్ ఆర్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్ లైన్స్ తో యువత రచ్చ చేస్తోంది. టాటూ వేయించుకోవడం వల్ల ఒకరికొకరు పూర్తిగా అంకితమైపోయామనే ఫీలింగ్ కలుగుతుందని జంటలు సగర్వంగా ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ధోరణిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆచారాలను పక్కన పెట్టి శరీరాలను ఇలా కష్టపెట్టడం ఏంటని పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఉంగరం అనేది ఒక గౌరవప్రదమైన చిహ్నమని, దాన్ని ఇలా పచ్చబొట్టుగా మార్చడం సంస్కృతికి విరుద్ధమని కొందరు వాదిస్తుంటే, ప్రేమను వ్యక్తపరిచే విధానంలో తప్పులేదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నిశ్చితార్థం అనే వేడుకకు కొత్త రంగులు అద్దుతోంది ఈ టాటూ ట్రెండ్. లోకమేమన్నా తాము నమ్మిందే చేస్తామంటున్నారు ఈనాటి యూత్. చూసారుగా, ప్రేమలోని మాధుర్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని ప్రకటించే పద్ధతులే మారుతూ ఉంటాయి. ఉంగరం మార్చుకున్నా, ఒంటిపై బొమ్మ గీసుకున్నా ఆ బంధం పవిత్రంగా ఉండాలన్నదే అసలు ఉద్దేశం. మరి ఈ టాటూ ఎంగేజ్మెంట్ ట్రెండ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగానే ఒక గొప్ప కమిట్మెంటా, లేక కేవలం ఒక ఫ్యాషన్ పిచ్చా? ఏది ఏమైనా జెన్జీ ఆలోచనలు మాత్రం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి.